ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. చాలామంది డాక్టర్స్ వాళ్ళు 24 అవర్స్ వాళ్ళ సర్వీసెస్ ఆపేసి చనిపోయిన విక్టిమ్ ఉంది కదా, కోల్కత్తాలో జరిగిన తను అండ్ తన విషయం గురించి ఇక్కడ సర్వీసెస్ ఆపేసి అండ్ వాళ్ళు గ్రాటిట్యూడ్గా తన కోసం ఇది చేస్తున్నారు. బట్ నాకేమనిపిస్తుందంటే దీనివల్ల ఏం జరుగుతుంది? వన్ డే సర్వీసెస్ ఆగిపోతాయి, రేపు మార్నింగ్ లేసి ఎవరి డ్యూటీస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ దీన్ని ఎగ్జాక్ట్గా సొల్యూషన్ ఏం కావాలి? సొల్యూషన్ కావాలని అడగరేంటి? అండ్ జస్టిస్ కావాలంటున్నారు. ఏం జస్టిస్ కావాలి చెప్పండి? అండ్ ఈ ఐఎంఏ డాక్టర్స్ అందరూ కూడా సర్వీస్ ఆపేశారు, దట్స్ ఫైన్ అండి. అండ్ మీరు చేస్తున్న విషయంని నేను తప్పుగా చెప్పట్లేదు, కానీ దీనివల్ల ఏం జరుగుతుంది అనేది నా పాయింట్. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. డాక్టర్స్ అందరూ వెళ్ళి మీ సర్వీసెస్ అన్నీ ఆపేసి ఐఎంఏ నుండి సీఎం దగ్గరికి వెళ్ళండి. ఎక్కడో జరిగిన దానికి ఇక్కడ సీఎం ఏం చేస్తారని ఆలోచన చేస్తున్నారేమో, కానీ ప్రతి స్టేట్లో అందరు డాక్టర్స్ సీఎం దగ్గరికి వెళ్తే సీఎంలు అందరూ ఏం చేయగలుగుతారండి? పిఎంని అప్రోచ్ అవుతారు. పిఎం ఏం చేయగలుగుతారండి? ఒక సొల్యూషన్ తీసుకురాగలుగుతారు, దాన్ని ఒక లా చేయగలుగుతారు. ఆ లాని కోర్ట్స్ అన్నీ కలిసి ఎగ్జాక్ట్గా దాన్ని ఏం చేయగలుగుతారో చూసి ఒక లాని ప్రపోజ్ చేస్తే, ఇలాంటి ఎదవలకి ఒక లా ఉందని తెలిస్తే ఆ లా ప్రకారము వీడికి ఏం చేయొచ్చో తెలుసా అండి? ఒంటి మీద ఉన్నవన్నీ కోసేసి బతికే ఉండాలి, చచ్చిపోకూడదు. వాడిని రోడ్డు మీద వదిలేయాలి, వాడికి ఒక సెక్యూరిటీ గార్డు పెట్టాలి, వాడికి ఎవ్వరు హెల్ప్ చేయకూడదు. అండ్ ఇది రోజు లైవ్ వేసి చూపించాలి. ప్రతి టీవీలో రోజు లైవ్ వేసి చూపిస్తే నెక్స్ట్ ఎవరికైనా చేయాలని అనిపిస్తే ఈ లైవ్ చూసుకొని అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. ప్రొటెస్ట్ చేయండి, కానీ దానికి ఒక సొల్యూషన్ వెతకండి.